పాటలు పాడాలంటే ఎంత టైం పడుతుంది? అందరినీ కవర్ చేస్తున్నాను నేను. కానీ బైబిల్లో విధేయత అవిధేయత గురించి మీకు చెప్పాలని దేవుని ఆలోచనతో చెప్తున్నాను. విధేయత అంటే ఏంటిది, అవిధేయత అంటే ఏంటిది? ఈ రెండు మాటలు. విధేయత అంటే ఏంటిది, అవిధేయత ఏంటిది? చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట. 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఆయన ఏమండి, మనకు శ్రమలు వస్తే విధేయత నేర్చుకుంటామా? కష్టం వస్తే విధేయత నేర్చుకుంటామా? ఎదుటి వాళ్ళతో సామరస్యంగా మాట్లాడతామా? ఇప్పుడు నీకు ఒక దుఃఖం వచ్చింది, ఎదుటివాడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇక్కడ ఈ బజార్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలంటే సామరస్యంగా మాట్లాడతామా? మాట్లాడలేం. ఏమయ్యా మాకు తెలుపో అంట. కానీ యేసయ్య అంట తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు క్రైస్తవులముగా మన జీవితాల్లో శ్రమల్లో కూడా విధేయతను నేర్చుకోవాలి. ఆయన చూపించాడు, మార్గంలో నడిచాడు, వెళ్ళాడు, ఈ మాట చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? శ్రమల్లో విధేయత నేర్చుకోవాలి. శ్రమల్లో కొంతమంది నోరు పారేసుకుంటారు. దేవునికి అప్పగించుకుందాం మన జీవితాలని ఆలోచించారు. ఆయన విధేయత ఎలా ఏంటిది అని మనం చూస్తే, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఏమని రాసింది చూడండి. 8వ వచనంలో చూడండి ఏమని రాసిందో. లేదా 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనలేదు. చూసి అంత తగ్గించుకున్నాడు దేవుడు. దేవునితో సమానం ఉండవలసిన ఆయన ఈరోజు ఏం చేశాడు? ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. చదువు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను వృత్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో విధేయత అంటే తగ్గింపు కలిగి జీవితం. ఈరోజు నువ్వు తగ్గింపు లేదనుకో, నీకు విధేయత లేదని అర్థం. ఆ దేవుని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దేవుని మాట వినకపోవడం కూడా విధేయత లేనట్టే. హల్లెలూయా. కనుక ఆయన స్వరూపముగా ధరించుకొని తాను రిక్తునిగా అన్ని కోల్పోయి సమస్తమును విడిచిపెట్టి పరలోకమున్న భాగ్యాన్ని, సింహాసనమును విడిచి ఒక రిక్తునిగా, సామాన్యుడిగా ఈ భూమి కొరకు నీ కోసం, నా కోసం దిగి వచ్చాడు. ఆయన వచ్చి సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా విధేయత చూపించాడా లేదా? తల్లి ఏడుస్తుంటే ఏమన్నాడు? అందరు ఏడుస్తుంటే ఏమన్నాడు? అమ్మా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ఎంత విధేయత అండి! ఆ విధేయత మనలో ఉండాలని
దేవుని ఒక వాక్యం. హల్లెలూయా. విధేయత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. స్థలములో నిన్ను నిలబెట్టాలన్నా, ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలన్నా, ఆయన బిడ్డలుగా నువ్వు జీవించాలన్నా నీ జీవితంలో విధేయత కలిగి జీవించాలి. హల్లెలూయా. చదువులో కానీ వ్యాపారంలో కానీ నీవు విధేయత కలిగి జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఏ పనైనా సరే. ఒక ఆమె అంటుంది, ఇళ్లలో పనులు చేసుకున్న వారి యొక్క జీవితాలు అయ్యేవాళ్ళని ఏమో ఒక ఆమె అంటుంటే నేను వింటున్నాను. అది గర్వం, అవిధేయత. అవిధేయత వారి యొక్క జీవితంలో గర్వం వచ్చేస్తుంది. ఎదుటివాడిని ఏమంటూ తెలుసా, వాడంతా ఈడంతా వాడు బ్రతికంతా అని మాట్లాడేస్తారు. నా దేవుని ప్రజలారా, ఏ పని చేస్తున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. పాపం చేసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు, ఒకరి గురించి ఒకరికి తగులు పెడుతున్నప్పుడు మనం భయపడాలే. కానీ ఏ పని చేసుకున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, చదువులో ఉన్నా, చదువుతూ ఉన్నా, నువ్వు దేవునికి విధేయత కలిగి జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నిన్ను అనేకులు ఏమి లేదే నీ పరిస్థితిని చూసి ఏలం చేసేవాళ్ళు, నిన్ను చూసి అవమానపరిచేవాళ్ళు ఈరోజు చాలా మంది కోకొలలో అడుగడుగున నీకు కనపడవచ్చు. కానీ నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. చదువులో కానీ, సంఘములో కానీ, నాయకుడు కానీ నీ ఉన్న స్థితిలో నిన్ను లేవాలంటే, దేవుడు లేపాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు మంచి విధేయతగా జీవించాలి. సంఘములో కానీ, సమాజంలో కానీ, నాయకుల మధ్యలో కానీ నువ్వు మంచి విధేయతగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనే సంగతి వాస్తవం. మర్చిపోకూడదు. శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడు ఆయన. మనకు ఒక శ్రమ వస్తుందంటే దాంట్లో మనం విధేయతను నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. పాఠాలు పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు పెడచూపు పెడితే టీచర్ పటాన కొడుతుంది. కానీ దేవుడు మనం కొట్టడం లేదని బాధ మనం అనుకుంటున్నామేమో. బహుశా ఆ శ్రమల్లో దేవుడు నీతో మాట్లాడడం ఇష్టపడతాడు. దాంట్లో నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. విధేయతగా జీవించాలి. దేవుని విషయంలో విధేయతగా బ్రతకాలి. మన జీవితంలో దేవుని విషయంలో విధేయతగా బ్రతకాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సేవకుల విషయంలో విధేయత కలిగి ఎక్కడన్నా ఒక సేవకుడు కనిపిస్తే వందనాలు బ్రదర్, విశ్వాసులు కనిపిస్తే వందనాలు బ్రదర్. ఇందాక లాంటి హల్లెలూయా అంటుంటే ఒక్కళ్ళు కూడా హల్లెలూయా అంటాంలే. ఎవరైనా సేవకుని పిలుచుకొచ్చి వాక్యం చెప్పిస్తే హల్లెలూయా అంటే మీరు చెప్పకపోతే ఏం నేర్పించండి? ఆయన ఇలా నేర్పించాడా? వచ్చే నెలలో ఉపవాసాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఒక మంచి మీటింగ్ బయట బజార్లో పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు సహాయం చేయాలి. మనం అందరం ఎలా ఉండాలి తెలుసా? చురుకుగా ఉండాలి. దేవుని పిల్లలు ఎవరు కనపరిచినా వందనాలు బ్రదర్ అని చెప్పాలి. నువ్వు ఆయనకు చెప్పటంలా దేవునికి చెప్తున్నావు అన్న సంగతి వాస్తవం. తగ్గించుకో దేవుని కొరకు. ఒకవేళ నీ పగవాడు నీ కంటికి కనపొచ్చిన వందనాలు బ్రదర్ అని దేవునికి చెప్పిన దానివి నువ్వు అలా తగ్గించుకున్నప్పుడే, అలా విధేయత కలిగినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే విధేయత కలిగిన వారిని, దేవుడి మాటకు లోబడిన వారిని, దేవునికి విధేయతగా జీవించే వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరిని ఆశీర్వదించాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి నా దేవుని ప్రజలారా. సంఘములో విధేయత కలిగి జీవించాలి. ఐక్యత. ఒకరి కలిగిన ఒకరు, ఎవరికైనా ఒక సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఏం జరిగింది సిస్టర్, ఏం జరిగింది అక్క, ఏం జరిగింది అన్న, కలిసి ప్రార్థన చేద్దాం అని విధేయత కలిగి ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడే దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఆ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుడు ఆశీర్వదిస్తే మానవుడు కూడా ఆపలేడన్న సంగతి వాస్తవం. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆపలేరు. ఈ పరిచర్య దేవుడు నియమించాడు. ఎంతో మంది ఇక్కడ ఉన్న సేవకులు దీనికి అడ్డుపడారు. ఒక అర్జీ కూడా రాసిచ్చారు. నాయకులకు అర్జీ కూడా రాసిచ్చారు, ఈ పరిచర్య ఆగిపోవాలని. ఆ నాయకుడు నాకు అర్జీ ఇస్తే నేను ఆ అర్జీ చూసి చదివితే
కింద పేరు రాశాడు, పలానా వ్యక్తి అని చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, అయితే ఆ లెటర్ రాసి ఇచ్చినాడని ఆయన తెలిసిన వాడే అని నేను పోయి గొడవ పడలేదండి. దేవా మీ చిత్తం అయితే ఎలా ఉందో అలా నడిపించమని ప్రార్థన చేశాం. నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మన ఆత్మ జీవితాల్లో మనం కీడు చేసేవారిగా మనం ఉండకూడదు. మనం క్రీస్తు ప్రేమను పంచేవారిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఎక్కడైనా సరే నువ్వు విధేయత కలిగి జీవించాలి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు పని చేస్తున్నా, చేలలో పని చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, కొట్లల్లో పని చేస్తున్నా, ఇళ్లలో పని చేస్తున్నా, నీ విధేయతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. రమాదేవి గురించి ఒక ఆమె చెబుతా ఉంది మాకు ఫోన్ చేసి. ఆమె మంచి అనిరాలైన మంచి భక్తి పరురాలు, దేవుడు నమ్ముకున్నదని. క్రైస్తవురాలే మలామా, క్రైస్తవులే ఆమె గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈరోజు మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి, నువ్వు ఎంత విధేయతగా బ్రతుకుతున్నావో అని. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, అవిధేయతగా బ్రతికిన వారి యొక్క జీవితాల్లో చూస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట చూడండి. అవిధేయతగా బ్రతికిన వారి యొక్క జీవితంలో ఏ ఆత్మ వచ్చిందో చూడండి. అవిధేయతగా బ్రతికిన వారి యొక్క జీవితంలో దేవుని మాటకు లోపడకుండా, దేవుడు చెప్పిన మాటకు విలువేయకుండా బ్రతికిన వారి యొక్క జీవితాల్లో ఏ ఆత్మ వచ్చిందో చూడండి. అక్కడ రాయబడిన మాట మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చెను. చాలండి, ఏ ఆత్మ వచ్చిందంట? అవిధేయత కలిగిన వారి యొక్క జీవితాల్లో దురాత్మ పడుతుంది. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, నేను చెప్తున్న మాట కాదు ఇది, దేవుని వాక్యము బైబిల్లో చెబుతున్న మాట ఇది. ఏదంట? సౌలు యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి విధేయత కలిగి జీవించాల్సిన ఆ జీవితంలో తన జీవితంలో ఏం జరిగిపోయింది? అవిధేయతగా బ్రతికాడండి. అందుకే ఒక దురాత్మ ఆయన మీదకి వచ్చేసింది, దురాత్మ ఆయనలోకి వచ్చేసింది అనే సంగతి వాక్యం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, మీరు దేవుని మాటను తిరస్కరించి దేవునిని తిరుగుబాటు చేసి జీవితంలోకి వెళ్లకుండా విధేయత కలిగి జీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా, ఏమని తెలుసా? రోమపత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో చూడండి, అవిధేయతను ఏం చేశాడు తెలుసా? ఆయన బంధించాడంట. 11వ అధ్యాయం 32వ వచనంలో చూడండి ఏమని రాసిందో. రోమపత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఏమని రాసింది? అందరి ఎడల దేవుడు చూడంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య, అందరి ఎడల కరుణ చూపించాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో ఉన్న వారి యొక్క జీవితాలను మూసివేసి బంధించాడు. ఆయన అవిధేయతను మూసివేసి బంధిస్తే ఈ రోజున క్రైస్తవుడు అవిధేయతలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అవిధేయత వలన జీవించే అనుభవం ఆ జీవితంలోకి ఏ ఆత్మ వచ్చింది తెలుసా? దురాత్మ వచ్చేసింది. అవిధేయతను దేవుడు మూసివేశాడండి, బంధించాడు. దాన్ని మనం కోరుకోకూడదు. దేవుడు చేసిన మేలులకు ఏం చేయాలి తెలుసా? విధేయత కలిగి జీవించాలి. ఈరోజు దేవుని విడిచిపెట్టి చాలా మంది అవిధేయతలోకి వెళ్ళిపోతా ఉన్నారు. దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? దురాత్మ నేను పడుతుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని చిందబందర చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. నీ జీవితంలో నువ్వు కోల్పోతావు, సమస్తాన్ని కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు, ఆనందాన్ని కోల్పోతావు. ఇవన్నీ నీకు మనకు అవసరం అంటవా? అదే దేవునికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె మా ఇంటికి వచ్చింది, నేను ఆ ప్రాంతంలో. ఆ విజయ్ ఆమె ఆంటీ, సీనియర్ ఆంటీ. ఆ విజయ్ వందనాలు విజయ్, బాగున్నావా? పరిచయం ఎలా ఉందంటే, దేవుని కృపను బట్టి పరిచయం బాగుందా కంటే మన సాక్ష్యాన్ని బట్టి పరిచయం చేయాలి విజయ్.
ఏమంట? మన సాక్ష్యాన్ని బట్టి పరిచయం చేయాలి విజయ్. నేను అనుకున్న మనసులో దురాత్మల దగ్గరికి వెళ్ళి ఇద్దరం నిలబడదాం, దయ్యాలు చెప్పాలా నీ గురించి నా గురించి అనుకున్నా. కానీ వయసులో పెద్దది కదా, ఇంటికి వచ్చింది కదా, ఆమె అగౌరవపరచడం బాగుండదు కదా, అందుకని మర్యాదగానే పంపించా. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మనుషులు ఎలా ఉంటారంటే, నీకు నచ్చిన వాళ్ళేమో నీ గురించి మంచిగా చెప్తారు, నచ్చని వాళ్ళేమో నీ గురించి మైనస్గా చెప్తారు. ఆమా అబ్బా బల కిలాడిది అంట. ఇది లోకంలో ఉన్న నైజం. కానీ దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్న ఈ జీవితంలో ఒకనాడు అపోస్తలుడైన పౌలు ఆ మార్గం వెళుతుంటే, ఇదిగో ఈ పౌలు ఎవరో నాకు తెలుసు, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు ఎవరో నాకు తెలుసు, మీరెవరు రానది పక్క వాళ్ళను. దానికి తెలుసు ఎవరు దేవుడి బిడ్డలా, ఎవరు సేవకులా, ఎవరు ఆయన పరిచయం చేస్తున్నారని దయ్యాలకు తెలుసు. హల్లెలూయా. అందుకే నేను అందరికీ చెప్పే ఏ విషయం అంటే, మనం ఇద్దరం దయ్యాల దగ్గరికి వెళ్ళి నిలబడదామంట. అవసరం లేదు, అయ్యే చెప్పాల నీ గురించి నా గురించి. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, విధేయత కలిగి జీవించాలి. దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించినప్పుడే, అబ్బా నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏంటి ప్రభువా నువ్వు నిజమైన దేవుడివేనా, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ బాధ. నా దేవుని ప్రజలరా, మాకు ఈ మధ్య కాలంలో ఒక శోధన వచ్చింది. మంచిగానే ప్రేమించాం, అన్ని విధాలుగా వాళ్ళు పిలుచుకుపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి వారితో పలకరించినప్పుడు కూడా నానాకు బూతులు తిట్టిపోయి వెళ్ళిపోయారు. మనసు పెట్టి దేవుని సన్నిధిలో ఏడిసి ప్రార్థన చేశా, బతికినన్నాళ్ళు ఈయన ప్రభా అవమానాలు, ఇదేనా సేవలో అన్నప్పుడు దేవుడు నాకు వాక్యం చూపించాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ సంఖ్యలు వేయబడినాయి. హల్లెలూయా. వాళ్ళ చుట్టూ సంఖ్యలు వేసాడు దేవుడు. ఎందుకు వేసాడు అంటే, దేవుని వాక్యం నాతో మాట్లాడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నాతో మాట్లాడాడు దేవుడు. ఇక్కడే మందిరంలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేశాను. చూడండి ఆ మాట ఏమని రాయబడిందో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చూడండి ఏమని రాయబడిందో. అతని పక్షముగా జనములను జయించుటకును, ఇదిగో నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. తాను అభిషేకించిన కోరేసుని గురించి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను నేను సరాలము చేసేదను, ఇత్తడి తడుపులను పగలగొట్టెదను, ఇనుప గడెలను విరగ్గొట్టెదను. పేరు పెట్టి నేను పిలిచిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవాని నేనేనని నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో ఉంచబడిన ధనమును నేను నీకు ఇచ్చదని దేవుడు నాతో మాట్లాడిన మాట. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుడు చెప్పిన మాట, ఇదిగో నేను ముందుగా నేను వెళుతున్నాను, నేను నిన్ను అభిషేకించాను, ముందుగా వెళుతున్నాను. నీకు అడ్డుకు వచ్చిన ఎవరైతే ఇత్తడి తలుపులను విరగొడతాను, ఇత్తడి గడియలను విరగొడతాను. నేను పిలిచిన యెహోవాని నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకారమున ధనమును, రహస్యంగా దాచిపెట్టిన ధనమును నేను నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు రాబోయే కాలంలో పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తాడు, అనేకమైన ఆత్మలను దేవుడు నడిపిస్తాడు. అది దాని అర్థం. ఎవరి పరిచర్య ముందు కానీ ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వాడిని దేవుడు నిలబెట్టనివాడు. అది అర్థం కావటంలే. అవిధేయత వారి యొక్క జీవితాల్లో దురాత్మ పట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. హల్లెలూయా. కనుక మన ఆత్మ జీవితంలో దేవుని విషయంలో విధేయత కలిగి మనము జీవించాలి. నా దేవుని ప్రజలారా చూడండి, ఇంకో మాట. మొదటిగా సౌలును మనం చూసుకున్నాం. అవిధేయత వల్ల సౌలుకి ఏమొచ్చిందంట? అవిధేయత వల్ల సౌలుకి ఏమొచ్చిందండి?
దురాత్మ వచ్చింది. అది దేవుడు చేసిన మేలులు మర్చిపోయాడు. దేవుడు తనని అభిషేకించింది, రాజుగా నిలబెట్టాడు. దేవుడి మాట వినలేదు కనుకనే తన జీవితంలో అవిధేయతను చూపించాడు కనుకనే తనకు దురాత్మ పట్టినట్టుగా రాయబడింది. చూడండి, అలాగనే మొదటి సమయాలు అదే అధ్యాయంలో 12-13 వచనాల్లో రాయబడిన మాట, దావీదు గురించి రాయబడిన మాట. కాబట్టి మీరు మొదటి సమయాలు 16 అధ్యాయం 12-13 వచనాలు. అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రటివాడును, చక్కని నేత్రము గలవాడను, చూచుటకు సుందరుడు వాడని ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. దేవుని మందిరంలోకి మనం అడుగు పెట్టగానే దేవుడు అనాలి, ఇతడు నేను కోరుకున్నాను అనాలి. మన జీవితాల్లో ఈమెను నేను కోరుకున్నాను. కింద ఏమని రాసింది, ఇంకా నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదుకు బలముగా దిగి వచ్చెను. ఆ తర్వాత సమూయేలు లేచి రామలకి బ్రతికినే వారి యొక్క జీవితాల్లో దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మీరు ఎప్పుడైతే దేవుని తండ్రిలో ఒదిగిపోతారో, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, దేవుని సన్నిధిలో శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవా నువ్వే నా దిక్కని యేసయ్య పాదాలు పట్టుకుని జీవిస్తావో, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇదిగో నేను కోరుకున్నవాడు ఈడేనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా దేవుని ప్రజలు ఒకసారి ఆలోచించే, ఆ దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 12వ వచనాల వరకు చదవండి. త్వరగా ముగిస్తాను. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు నేను చదవమంటారని. కాబట్టి నాడు నుండి సౌలు దావీదు మీద విషసూపు నిలిపాను. దావీదు మీద సౌలు ఏం చేస్తుంటాడు? దురాత్మ పట్టిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడి మీద పగబెట్టుకుంటున్నాడు. లోకంలో చూడండి, అనేకులు దేవుని నమ్మిన వారి యొక్క బిడ్డల యొక్క విషయంలో చాలా మంది పగలు పెట్టుకుంటారు. ఎలాగ దీన్ని నాశనం చేయాలి, ఎలాగ ఈయన్ని పడగొట్టాలి, ఈడు ఇలా బ్రతుకుతున్నాడు, ఈయన బ్రతుకుని నలగొట్టాలి, వీడు సమాజంలో విలువగలి బ్రతుకుతున్నాడు, ఈయన నాశనం చేయాలని చాలా మంది దురాత్మలు పట్టిన వారు ఆలోచన చేస్తారు. కానీ అక్కడ ఏమని రాయబడి తెలుసా? 11వ వచనంలో చూడండి, 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుతుండగా దావీదు మునుపటిలాగానే వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతుల్లో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుందామని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాను. నా దేవుని ప్రజలారా, చూడండి, దావీదు యొక్క జీవితంలో శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు వీణ వీచుతుండగా దురాత్మ పక్కకు వెళ్ళిపోతా ఉంది. ఆ దురాత్మ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతా ఉందో, ఆ విషసూపుతో సౌలును దావీదును చంపాలని పలు ప్రయత్నాలు చేశాడు. దేవుడు అభిషేకించిన బిడల విషయంలో దేవుడు ఎలాంటి జాగ్రత్త చూసుకుంటాడో తెలుసా? చూడండి, అక్కడ 12వ వచనంలో, యెహోవా తనను విడిచిన దావీదుకు తోడైనట చూచి సౌలు దావీదుకు భయపడాడు. సౌలు యొక్క జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇదిగో దావీదు వెంట దేవుడు ఉన్నాడని సౌలు గడగడగడ భయపడడం ప్రారంభించాడు. హల్లెలూయా. లోకంలో ఎంతమంది శత్రువులున్నా సరే, ఎంతమంది పగబట్టినా సరే, నువ్వు దేవుని కొరకు విధేయత కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతే నిన్ను చూసిన వారు అందరూ కూడా గడగడగడ భయపడేటట్టుగా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. అలాగ బ్రతకాలి, అలా జీవించాలి. అది విధేయత కలిగిన అనుభవంలో ఉన్న వారికి దేవుడు తానే తోడుగా ఉంటాడట. చూడండి నా దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలంటే దేవుని విషయంలో విధేయత కలిగి జీవించాలి. మూడవ విషయంలో చూస్తే, బిలాము యొక్క జీవితంలో చూస్తే ప్రవక్తగా బ్రతికాడు. దేవుని బిడ్డగా బ్రతికాడు, ప్రవక్తగా.
అయితే తాను దేవుని మాట వినడం లేదండి. బిలాము యొక్క జీవితాల్లో దేవుడి మాట వినకపోవడం అందున ఇశ్రాయేలు ప్రజలను శపించబోద్దని అంటే దేవుడి మాట వినకుండా వాళ్ళని శపించడానికి బయలుదేరాడు బిలాము. ఒక దైవ సేవకుడు, దేవుని బిడలను ఆశీర్వదించవలసిన వాడు, అనేకమైన ప్రజలను దేవుని సన్నిధికి నడిపించగలిగిన వాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలను శపించడానికి శత్రువు వచ్చి ధనం ఇస్తానని చెప్తే ధనానికి ఆశపడి బిలాం ఏం చేసేది తెలుసా? శపించడానికి బయలుదేరితే దేవుడు అలా నువ్వు చేయకూడదని దేవుడు చెప్పినప్పుడు కూడా ఆ మాట వినలేదండి బిలాము. అవిధేయత చూపించాడు దేవుని విషయం. నా దేవుని ప్రజలారా, ఆ అవిధేయత వలన మనకు క్షేమకరము కాదు. మన జీవితాల్లో అవిధేయత ఉన్నదంటే అది మనకు క్షేమకరమైంది కాదు. విధేయత క్షేమకరమైంది. కనుక మన జీవితాల్లో ఒకవేళ అవిధేయతగా మన జీవితంలో దాగి ఉన్నట్లయితే అది క్షేమకరమైనది కాదు. కనుక దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విధేయత కలిగి జీవిస్తున్న ఒక తీర్మానంలోకి మనము రావాల్సిన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నష్టం ఏం జరిగింది తెలుసు? చంపాలని అనుకున్నాడు, కానీ దేవుడే బిలామును చంపాలని కానీ కోపడాడు, కానీ చివరికి ఆ యుద్ధంలోనే బిలాము చనిపోయాడండి. దేవుడు మనం చంపడానికి రాలేదు, మనం బ్రతికించడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మన అవిధేయత వల్లనే. నీ మీద అసహాయం పుట్టిన తరువాతనే దేవుడు ఈ చర్య తీసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా విధేయత కలిగి నువ్వు జీవిస్తే దేవుడు ఎన్ని సంవత్సరాలైనా నిన్ను కాచుకొని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఆత్మ నిన్ను సంచారం చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం ఉన్నా, ఏ మార్గంలో నడుస్తున్నా దేవుని ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. ఆయన అపాయాలని దగ్గరికి తీసుకురాడు. ఒకసారి ఆలోచించండి మన దేవుని ప్రజలారా, ఈ రోజున మనం అవిధేయత కలిగి ఉన్నామా? విధేయత కలిగి జీవిస్తున్నామా? నా దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టాడు. సింహాసనం నుంచి తండ్రితో సమానంగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టాడు మన కొరకు. రుక్తునిగా, ఏమి లేనివాడిగా, ఒక సమానుడిగా భూమి మీదకి ఆయన నడిచి వచ్చాడన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడి ప్రజలారా, దేవుడు నీకు తోడై ఉంటే, ఆయన కృప నీకు తోడై ఉంటే, నువ్వు ఎక్కడున్న దేవుడిని చేయి పట్టుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఏ శత్రువు ఎదుట నిలబడినా నిన్ను చూసి శత్రువు భయపడుతుంది. నిన్ను చూసిన శత్రువులు నీ ఎదురు నిలబడలేరు, నీతో మాట్లాడలేరు వాళ్ళు. మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు ప్రార్థన భారం కలిగి చెయ్యి, శత్రువు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా మాట్లాడలేరు, గబగబగా వెళ్ళిపోతావు. అక్క బాగున్నావు అంటే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుడు నాకు తోడైనాడు, తన లోకంలో ఉన్నాడు కనుకనే నాతో మాట్లాడలేకపోతున్నాడని గమనించాలి. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, మనం విధేయత కలిగి జీవించాలి. చివరిగా ఒక వ్యక్తిని చూసుకుందాం. యోనా జీవితంలో చూస్తే అవిధేయుడిగా ప్రవర్తించిన వందన అక్కడ అనేకమైన ప్రజలు నష్టపోయారు. నష్టం వచ్చేసింది అక్కడ. మన అవిధేయత వలన మన కుటుంబాల నష్టాలు కలుగుతాయి. మన అవిధేయత వలన మన భక్తి జీవితంలో దేవునిని వెడబాస్తాడని సంగతి మనం గ్రహించలేం. మన అవిధేయత వలన దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోతుందని మనం గ్రహించలేం. మన అవిధేయత వలన దురాత్మ మనలోకి వస్తుందని మనం గ్రహించలేం. ఒక అవిధేయత వలన యోనా జీవితంలో నష్టం వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో నష్టం కలుగుతున్నదంటే మనలో అవిధేయత ఉన్నదనే సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. యోనా జీవితంలో చూస్తే అవిధేయుడిగా ప్రవర్తించినందున నష్టం జరిగింది. అవిధేయత వల్ల మనకు క్షేమకరము కాదు అనే సంగతి వాస్తవం. అవిధేయత, దేవుడు చెప్పిన మాట, మనుషుల యొక్క పద్ధతుల్లో నువ్వు నడవద్దు అని చెప్పినప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడితే నిన్ను దేవుడు దీవిస్తాడు. మనుషులు చెప్తున్నారు కదా, ఒక ఆయన ఎక్కడ భూస్థాపనకి వెళ్ళా, సంజీవన్ వల్ల నాన్న భూస్థాపనకి వెళ్ళా. కొంచెం లేట్ అయింది, పాపం మా కోసం నిలబెట్టాడు. పాపం అందుకోలేకపోయాము. నేను అంతనన్న వెళ్ళి పోయి చూసేస్తే అక్కడున్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యగారి గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. బాగానే నేను చాలా సంతోషపడా. ఒకప్పుడు త్రాగుబోతువాడు అంట అన్న.
అక్కడ గుడి పక్కన ఉంటుంది, అక్కడ టెంకాయ కొట్టి బొట్టు పెట్టుకునేవాడట తన జీవితంలో. అటువంటి వాడు ఎలా మారిండా అని ఆశ్చర్యం అనిపిస్తుంది బ్రదర్. దేవుడు మార్చాడు. ఈరోజు మందు తాగుదాం రా అంటే వద్దు, అది నాకు పడటం లేదని చెప్తా ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆయన ఏమంటుంది తెలుసా? చెప్తా సంజయ్, మీ నాన్నకి ఏమి వంటలు అన్నీ ఉన్నాయో అన్ని తయారు చేయ, రేపు 3వ రోజు అన్ని తీసుకుని పోయి ఆడ పెడదామన్నాడు. సంజయ్ అన్న తనకలాడుతున్నాడు ఇప్పుడు కూడా. పాపం నన్ను అడుగుతున్నాడు ఏం చేయాలన్న అర్థం కాలేదన్న. నిజం వాస్తవం, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. పరిస్థితులు అలా వచ్చేసాయి. అయ్యా నిజంగా తింటాడా అన్న, నిజంగా తింటాడా ఆయన అన్న. ఫార్మాలిటీలే బ్రదర్, మనుషులు చెప్పినట్లు చేయాలి అంటున్నాడు ఆయన. దేవుని ప్రజలారా, మనుషుల మాట వింటే దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. అవిధేయత కలిగిన మనుషులు అలా మాట్లాడతారు. ఇప్పుడు ఆ సంజయ్ ఇప్పుడిప్పుడే కొత్తగా అడుగులు వేస్తున్నాడు దేవుని సన్నిధిలో. మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని భక్తిగా ముందుకు నడుస్తున్న ఆ జీవితంలో ఒకడు వచ్చి నువ్వు ఇలా చేయంటే, ఒకడు వచ్చి ఇలా చేయంటే ఆ మనిషి అర్థం కాక తనకలాడిపోతా ఉన్నాడు, ఇరుక్కొని అల్లాడిపోతున్నాడు. నాకు తెలిసి అలా చేయొద్దన్నాను నేను చెప్తున్నా, అలా చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఆ రెండిటి మధ్యలో తన యుద్ధము ప్రారంభమైంది. మనమందరం ఆయన కొరకు ప్రార్థన చేయాలి. దేవుడే తనను తప్పించాలి. హల్లెలూయ. మనిషి చేతుల్లో పడకుండా దేవుడే తనను కాపాడాలి. హల్లెలూయ. కనుక నా దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో మనుషులు అవిధేయత కలిగిన వారి యొక్క మాటలు మనం వింటే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతే, కనుక వాళ్ళు చెప్పేది ఆలోచన చేయాలి. అది మంచా చెడా, అది దేవునికి ఇష్టమైందా, దేవునికి ఇష్టం లేని అని గమనించి ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. రాత్రి చెప్పాను పావురం గురించి, అవునా? పావురం ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు ఆడ ఆగి ఇటు అటు చూస్తూ ముందు చూస్తూ ఆలోచనతో అడుగు వేస్తుందట. హల్లెలూయా. ఎందుకు వేస్తుంది ఆలోచనతో అడుగు అంటే ప్రమాదములో పడకుండా. ఈరోజు మనం క్రైస్తవులుగా అనేక మంది ప్రమాదంలో పడిపోతున్నాం అంటే కారణం తెలుసా? మనలో అవిధేయత, తొందరపాటు జీవితం, తొందరగా వెళ్ళిపోయే అనుభవాలు, ప్రార్థన చేసుకోకముందే పరిగెత్తే అనుభవాలు. అందుకే మన జీవితాల్లో అవిధేయత వచ్చి దేవుని ఆత్మను మనము ఎడబాస్తున్న సంగతి తెలియలేకపోయింది. సంసోను యొక్క జీవితంలో తన జీవితాన్ని ఎడబాసిపోయిందండి దేవుని ఆత్మ. తనకే తెలియదు, దేవుడు నాతో ఉండాలి అనుకున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టిన సంగతి తనకే తెలియదు. మన జీవితాల్లో దేవునికి ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా అవిధేయతగా దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, గర్వము అవిధేయత వారి యొక్క జీవితాల్లో వస్తుందంట గర్వం. ఆ దానియేలు గ్రంథంలో రాయబడింది 4వ అధ్యాయంలో చూడండి, 30-33 వచనంలో చూడండి. దానియేలు గ్రంథము చివరికి మాట చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. 30 నుంచి చదువుదాం. రాజు బబుల్లోను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధానిని నగరముగా నేను కట్టించిదినిది కదా అని తనలో తాను అనుకున్నాడు. అంతే. ఈరోజు దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఈరోజు నీకు ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారంలో దేవుడు అభివృద్ధి చేసి, నీ పనుల్లో దేవుడు అభివృద్ధి చేసినప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుడికి ఇచ్చాడు, దేవుడి సహాయం వల్ల ఈ విధంగా నేను ఆశీర్వదించబడానని చెప్పకుండా, ఇదిగో ఇది నా బలమే, నేను కష్టపడినాను కాబట్టి నేను ఇంత పైలోకి వచ్చానని చాలా మంది గొప్పలు చెప్పుకుంటుంటారు. అలాగా ఈ రాజు, నెబుకద్నెజర్ యొక్క రాజు ఆ విధంగా తన గురించి తను గొప్పగా చెప్పుకోవడం ప్రారంభిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చెప్పిందో చూడండి. 31వ వచనంలో, రాజు ఈ నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజర్, ఇదిగో నీకు ప్రకటన చేస్తున్నాను నేను.
ఏంటిదా ప్రకటన? ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. ఇంకేమన్నాడు? తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఇంకేమన్నాడు? నీవు అడవి జంతువుగా మధ్యంగా నివాసం చేస్తావు. ఇంకేమన్నాడు? పశువుల వలె గడ్డి మేసెదవు. ఇంకేమన్నాడు? సర్వోన్నతుడకు దేవుడు మానవులకు రాజ్యమై పైన అధికారము అయి ఉండి తాను ఎవరికి తాను అనుగ్రహించును నిశ్చయంగా నువ్వు తెలుసుకున్నంత వరకు అడవిలో గడ్డి తింటావన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసినవన్నీ గర్వం ఎలా పనిచేస్తుందో, అవిధేయత వారి యొక్క జీవితంలో గర్వం పనిచేస్తుంది. మనం గర్వం ఉండకూడదండి. వినయం ఉండాలి, విధేయత ఉండాలి, భక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని నీలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సంగతి వాస్తవం. చూడండి 33వ వచనం చూడండి. ఆ గడియల్లోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశమందు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటి అయి అతని గోళ్ళు పక్షి గోళ్ళ వంటివి అయి ఆయను. చూడండి ఎంత గర్వపడాడో. తన జీవితంలో అనుకోలే, ఇలా అవుతాడని అనుకోలే. తన జీవితంలో రాజ్యం పోతుంది అనుకోలేదు. రాజ్యంలో అదే ప్రజలు తరుముతారని అనుకోలేదు. ఎక్కడున్నాడు తెలుసా? ఎప్పుడైతే ఈ మాట నోట ఉండగానే దేవుని మాట సెలవైంది. ఆ మాట దేవుడు చెప్పిన సమీపించక మునిపే ఏమైంది తెలుసా? పక్షిగా మారిపోయాడు. తలకాయ మటుకు మనిషిదే, 4 కాళ్ళు వచ్చేసాయి, జంతువులుగా మారి ఆ జంతువుల మధ్యలో గడ్డి తింటున్నాడండి. దేవుని ప్రజలారా, మనం ఎంత దేవుడు ఆశీర్వదించకొద్దీ మనం ఒదిగి ఉండాలి. ఆ ఒదిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వదవకుండా విచ్చలవిడిగా గర్వముతో వాడంతా వాడిని కొంట, వాళ్ళ నాయన్ని కొంట, వాని ఆస్తుని కొంట, నిన్ను కొంట, కొడవలలో చూడాలి. నిన్ను కొంట, నీ నాయన్ని కొంట. ఏం కొంటాడు? ఆ తర్వాత వెనక్కి ఏమవుతుందో తెలియదు. వానికి ఉన్నది పోతుందో ఉంచుకుంది పోతుందో కూడా తెలియదు. కనుక మన జీవితంలో 10 రూపాయలు రాని, దేవా ఇది నువ్వు ఇచ్చావు, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని దేవుని దగ్గర నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేయి. ఆ 10 రూపాయలే దేవుడు నీకు సమృద్ధిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల చదువు విషయంలో కూడా చాలా మంది చదువుతున్నప్పుడు హేళన చేస్తారు. వరే నువ్వు చదువు రాదురా, నువ్వు మొద్దోనివిరా. మా విన్ను గురించి స్కూల్లో సారోళ్ళు చెప్పేవాళ్ళు, నీ పిల్లవాడు చదవటం లేదు చక్కగానే చెప్పేవాళ్ళు. అని నన్ను పిలిపించి ఆఫీస్ రూమ్లో నిలబెట్టి మాట్లాడాడు. నేను చెప్పాను, వాడిని చదువు రాకపోయినా పర్వాలేదు, వాడు బైబిల్ పట్టుకుని దేవుని వాక్యం ప్రకటించే చాలు అని జీవితంలో చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకు చెప్పాను ఆ మాట అంటే, అతనికి చిన్నప్పుడు 2 సంవత్సరాల గుండె ఆపరేషన్ చేయించుకో ముందు హైదరాబాదులో హెబ్రోన్ గుడిలోకి వెళ్ళి అక్కడున్న సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు దేవుని బిడ్డ దేవునికి అప్పగించమన్నాడు. అప్పుడే 2 సంవత్సరాల ఆపరేషన్ చేయక ముందే ఆ హెబ్రోన్లో తనను దేవునికి సమర్పించాను. ప్రభువా, బ్రతుకుతూ నీ సేవ చేయాలి అని. హల్లెలూయా. ఉదయం కోసం పాకులాడాల్సిన అవసరం లేదు, సేవ చేయాలి అని దేవునిలో తనని దేవునికి అప్పగించాను. హల్లెలూయా. కనుక ఆ ఉద్దేశంతో నేను చదువు రాకపోయినా పర్వాలేదు సార్, 10th క్లాస్ వరకు ఫార్మాలిటీగా చదివితే చాలు, బైబిల్ చదివితే చాలు, తన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తే సార్ అదే చాలు అని చెప్పి బయటకు వచ్చా. హల్లెలూయా. గనుక ఏ హెడ్ మాస్టర్ అయితే మళ్ళా అన్నాడో అదే హెడ్ మాస్టర్ నన్ను పిలిచి, మీ అబ్బాయి ఏంది ఎగ్జామ్ బాగా రాస్తున్నాడే, మార్కులు పోటీతో పడుతున్నాడే, తన అన్నను చూసి పోటీతనం వచ్చేసింది అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఘనపరుస్తారు, అదే మనుషులు హీనపరుస్తారు. నా దేవుని ప్రజలారా, మనుషులు ఘనపరిచినా ఘనపరచకపోయినా పర్వాలేదు, దేవుడు మనల్ని ఘనపరచాలి. నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడని సంగతి వాస్తవం. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. అవిధేయత జీవితంలో అహంకార మనసు ఉంటుంది. దేవుని గుర్తెరగలేవు, కళ్ళు మూసుకుపోతాయి. ఒక పేదవాడు ధనవంత దగ్గరికి వెళితే వాడు కళ్ళతో చూడలేడు, కళ్ళు మూసుకుపోయి మాట్లాడతాడు. చిన్న చూపు చూస్తాడు, నిన్ను తక్కువ చూపు చూస్తాడు.
ఏడన్నా రోడ్ల మీద ఏదైనా పని చేస్తే నేను పలకరించడానికి కూడా ఇష్టపడ్డు. నువ్వు ఏదైనా ఉన్న స్థితిలో నిలబడు, వాడు మావాడే, వాడు మావాడు, వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్న మావాడు వాడు. ఒకప్పుడు అదేంది మనుషుల యొక్క స్వభావం. కనుక మన జీవితంలో దేవుని కొరకు ఎంత దేవుడు ఆశీర్వదించినా అంత ఒదిగి నేర్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక నా దేవునికి ప్రజలారా, అవిధేయత వారి యొక్క జీవితంలో, కుటుంబంలో గొడవలు, భర్తకు భార్య భర్తల గొడవలు, మనశ్శాంతి ఉండలేరు, ఒకరిని అర్థం చేసుకోలేరు, తొందరపాటుతనం, అనేస్తాం, బాధపడతాం. దేవుని దగ్గర లెక్క చెప్పొద్దు. భూమి మీద మనం అంటాం పైన సీసీ కెమెరాలు ఉంటాయి, ఆయన కను దృష్టిలో అన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు ఆయన. అప్పుడేంది నీ పరిస్థితి? ఆ కృపను నువ్వు పోగొట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం. ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. సముద్రంలో చేపను చూడండి. ఉందా చేప? చూచారా? మస్తు చూస్తుంటాం కదా. చేప ఎంత దూరమైనా, ఎన్ని గంటలైనా ఇంకా ఈత కొట్టుకుంటూనే ఉంటుంది, ఈత కొట్టుకుంటూనే వెళ్ళిపోతుంటుంది. అవునా కదా? ఎంత దూరమైనా, ఎన్ని గంటలైనా చేప సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోద్దట. అలస ఉండదంట దానికి, ఇంకా రెస్ట్ తీసుకోదంట. ఇంకా ఒక నీటిలో ఉన్నటువంటి చేప ఎన్ని గంటలైనా సరే అది ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందట. నా దేవుని ప్రజలారా, ఈదుకుంటూ వెళ్ళగలదు ఎన్ని గంటలైనా. ఎక్కడ నీరసం ఉండదు దానికి. చేప యొక్క జీవితంలో చెప్తున్నాను. అలాంటి చేపను తీసుకొని ఒడ్డు మీద వేయండి, ఏమవుద్ది? ఒడ్డు మీద వేస్తే ఏమవుతుంది? నీటిలో నుండి తీసి ఒడ్డు మీద వేయండి, ఏమవుతుంది? గిల్ల 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 కొట్టుకొని 10 నిమిషాల్లో చనిపోద్ది. కత్తి అవసరం లేదు, కర్రతో కొట్టాల్సిన అవసరం లేదు. నీటి నుంచి ఒడ్డు మీద బయట వేస్తే 10 నిమిషాలు గిల్ల 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 కొట్టుకొని చనిపోద్దన్న సంగతి వాస్తవం. హల్లెలూయా. అలాగే వదిలేస్తే అది చనిపోద్ది. చేపకు బలం ఏమిటంటే నీరు. అవునా? చేపకు బలం ఏంటంటే నీరు. అలాగే ఒక విశ్వాసికి బలం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది? బూస్ట్ తాగురా బలం వస్తుంటాయి అదే యాడిలో సినిమాల్లో. హార్లిక్స్ తాగు బలం వస్తుంది, బూస్ట్ అయ్యి కొనకొచ్చి బలం కోసం. నేను కూడా అప్పుడు సన్నగా ఉన్నా, బెంగళూరులో సెలక్షన్కి వెళ్ళినప్పుడు, మిలిటరీ సెలక్షన్కు నెంబర్ 1గా నేనే ఫస్ట్ పరిగెత్తాను. అప్పుడు 45 కేజీలే. కేకలు విజిలేస్తున్నారు, ఆంధ్ర టైగర్ అని. హల్లెలూయా. ఊరికేను కానీ బరువు పోయి ఇంటికి వచ్చాను. 45 కేజీలు 50 కేజీలు ఉండాలట. ఒరే అట్టి పండు తినరా బలం వస్తుంది. అక్కడున్న వాళ్ళు, నువ్వు లావు కావాలి కొద్దిగా, 50 కేజీలు బరువు ఉండాలి కొద్దిగా. ఆకాశంతో గుంటూరుకి వెళ్ళిపోయి రన్నింగ్ చేసి పాస్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయా. మళ్ళీ ఆకాశంతో మళ్ళీ లోతుకుంట సికింద్రాబాద్కి వెళ్తే, నువ్వు గుంటూరుకి వచ్చినావు కదా, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా అని నా చెయ్యి వంకరని రాశాడు. నీ మిలిటరీ వద్దు, నువ్వేమొద్దు, పోరని దండ పెట్టి బయటకు వచ్చా. హల్లెలూయా. ఎందుకు? దేవుడు సేవ చేయాలని. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో బలం ఎక్కడ ఉంటుంది? చేపకు నీరులో ఉంటుంది, నీటిలో ఉంటుంది బలం. అలాగే జీవజలమైన ఊట అయిన దేవుని వాక్యంలో ప్రతి విశ్వాసికి బలం. విశ్వాసికి బలం ఎక్కడ ఉంటుందంటే జీవజలములైన దేవుని వాక్యములోనే బలం ఉంటుందన్న సంగతి వాస్తవం. కనుక నా దేవుని వాక్యం నీలో ఉన్నంతసేపు నీవు బలంగా ఉంటావు. నీలో దేవుని వాక్యం ఉన్నంతసేపు నువ్వు బలంగా ఉంటావు, ఆయుష్యంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, శక్తితో నింపబడతావు. ఎప్పుడైతే వాక్యం నుండి బయటికి వస్తావో సాతానుగాడు నేను చంపివేస్తా. ఇది గమనించాలి విశ్వాస జీవితంలో. ఉదయకాల ప్రార్థన, బైబిల్, దీవరాత్రులు, దేవుని ధ్యానించడంలో నువ్వు ధ్యానిస్తే నీకు బలం.
కనుక శాపకు నీరులో ఎంత బలం ఉంటుందో ఒక విశ్వాసకు దేవుని యొక్క వాక్యంలో బలం ఉంటుంది. ఆ వాక్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. ఆ వాక్యానికి విధేయులై దేవుని సన్నిధిలో నీవు దేవుని కొరకు బ్రతికి దేవుడు చేసిన మేలులకు ఏ విషయంలో కూడా అహంకారం మనసు లేకుండా కృతజ్ఞత కలిగిన మనసుతో దేవుణ్ణి మనం అందరము స్తుతించుదుముగాక. హల్లెలూయా. రూపాంతరము చెందుదుముగాక. దేవుని అడుగు జాడల్లో మనం నడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం. దేవుడు మనకు 2 విషయాలు బయట పెట్టాడు. 1 విధేయత, 2 అవిధేయత. విధేయత ఉంటే ఏంటిది, అవిధేయతలో ఉంటే ఏంటిది అని దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి విధేయతగా బ్రతికిన వారి యొక్క జీవితాల్లో దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంటుందంట. దేవానికి స్తోత్రాలయ్యా. నాలో అవిధేయతనం ఉంది. అవిధేయతగా నేను జీవిస్తున్నాను. నీ మాటకు లోబడటం లేదు. శ్రమలను విధేయతను నేర్చుకున్న దేవుడవు అయ్యా. నా కొరకు సింహాసనం విడిచిపెట్టిన దేవుడవు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడవు. ఒక వృత్తినిగా సామాన్యులాగా ఏం లేనివాడిగా అందరిని ద్వేషించేవాడిగా నువ్వు నా కొరకు ఈ భూమికి దిగివచ్చావు. శిలువ మరణం పొందినంతగా నువ్వు విధేయతను నువ్వు చూపించిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయి. నా శ్రమల్లో నేను విధేయత నేర్చుకోలేకపోతున్నాను. నా శ్రమల్లో నేను అవిధేయతలోకి వెళ్ళిపోతున్నాను. నా నోటి ద్వారా అవిధేయత వలన వచ్చే జీవితం ఎలా ఉంటుందో నువ్వు సవినంగా వివరించావు. అవిధేయత మాటల వల్ల మాట్లాడితే అవిధేయతలో ఉన్నవారి యొక్క జీవితంలో రక్షణ మారు మనసు ఉండదు. నోటికి మారు మనసు ఉండదు. హద్దులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. లెక్కలేని తనముగా ఇష్టానుసరమైన మాటలు నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ ఉంటారని నేను సెలవిచ్చావు. అలాంటి వారి యొక్క జీవితాల్లో నువ్వు నీ ఆత్మను విడిచిపెట్టేస్తావని నువ్వు సెలవిచ్చావు. అలాంటి వారికి దురాత్మ పడుతుందని నువ్వు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నా జీవితంలో నేను అవిధేయతుడిగా బ్రతకూడదు. నా జీవితంలో నీకు విధేయత కలిగి బ్రతకాలి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, ఏ వ్యాపారం చేసుకుంటున్నా, దేవా నీ కొరకు విధేయత కలిగిన జీవితం నాకు కావాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాలి. నీ కొరకు నేను జీవించాలి. రూపాంతరం చెందాలి. నేను నీ అడుగుజాడల్లో నడవాలి. నీ కొరకు నేను బ్రతకాలి. ఇదిగో దావీదు యొక్క జీవితంలో దేవా నీకు విధేయత కలిగి బ్రతికాడు. ఆయన నీకు లోబడి బ్రతికాడు. నీ మాటకు విలువించి బ్రతికాడు. కనుకనే నీ ఆత్మ ఆయన మీద సంచారం చేస్తా ఉంది. తండ్రి నీకు స్తోత్రం. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారి మీదకి నా ఆత్మను అనుగ్రహిస్తానని సెలవిచ్చావు. దేవానికి స్తోత్రాలే. మేమందరము తండ్రి విధేయత కలిగిన వారి మీద మమ్మల్ని నడిపించండి. అవిధేయత మాలో ఉంటే ప్రభా ఈ క్షణమే అవిధేయతను దూరంగా పారదోలి మీ రక్తపు ముద్ర వేసి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎదుగో నా ప్రభా శాప తండ్రి, ఇదిగో నీటిలో ఉంటున్న ఫలం బయటకు వస్తే క్షణంలో చనిపోతుంది. దేవా ఇదిగో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఇదిగో మా జీవితాల్లో నీ వాక్యంలో మేము నిలబడినప్పుడే మాకు ఫలం. జీవ జలములైన వాక్యములోనే మేము నివాసము చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. నీ వాక్యం నుంచి బయటకు వెళ్ళిపోతే తక్షణమే సైతాన్ గాడు దురాత్మ నిన్ను పడతాడని సెలవిచ్చావు. ఆ జీవితం మాకొద్దయ్యా. నీకు విధేయత కలిగిన జీవితం, నీ వాక్యాన్ని ధ్యానించగలిగిన జీవితం, ఉదయం కాలం, సాయంత్రకాలం, మధ్యాహ్న కాలం విషయంలో దేవా నిన్ను ధ్యానించి, నేను గణపరిచి అయ్యా నేను వెంబడించే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ అయ్యా నీ కృపచేత నింపి బలపరచండి. అయ్యా నీ బిడ్డల యొక్క జీవితాలు ఎవరైనా అవిధేయత ఉంటే దయతో క్షమించి ఈ రోజున విధేయతలోకి నడిపించి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ వ్యాపారాలలో, వాళ్ళ పని పాటల్లో ఏ పని చేస్తున్న దేవా నీ మహిమ కొరకు నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. నీ బిడ్డలు తలగా ఉంచండి. ఎక్కడైతే అవమానాలు పొందారో, ఎక్కడైతే ప్రభా నిందించబడారో వారి ఎదుట నువ్వు తలగా ఉంచి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించు వాళ్ళ బిడ్డల చదువుల విషయంలో మీరు ఆశీర్వదించండి. అయ్యా చిన్నపిల్లలను దీవించు. అయ్యా వృద్ధాపులను వారిని దీవించు. మంచి ఆయుష్ వారగలను నింపమని ప్రార్థిస్తాను. ఎందుకో ఫలం ఎక్కడుందని సెలవిచ్చావు. ఈ వాక్యం ద్వారానే ఫలం ఉందన్నావు. జీవ జలములైన దేవుని వాక్యంలోనే బలం ఉందని చెప్పావు.
ఇదిగో నా తండ్రి, ఆ జీవ జలములు గల దేవుని వాక్యంలో మేము నిలిచి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.